ఇంతకుముందు ఏదైనా వంట చేయగానే దేవుడికి ప్రసాదంగానో లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళకి గాను పెడుతున్నాము. కానీ ఇప్పుడు వంట చేయగానే యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో పెడుతున్నాము. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మన కాలేజ్ స్కూల్లో గనక అయితే 100కి 100% అటెండెన్స్ వచ్చేదేమో. ఈ డైలాగ్ నేను ఎక్కడో విన్నాను. అవును, ఈ డైలాగ్ మీకు చెవిన పడిందా? పడితే అందరూ కామెంట్ సెక్షన్ లో అటెండెన్స్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వస్తే సీతాఫలం మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీ. బాగా పండిన సీతాఫలం తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జునంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీన్ని మిక్సీ చేసినప్పుడు దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని సపరేట్ గా వెళ్తాయి. ఈజీగా ఉంటుంది దాన్ని గుజ్జునంతా సపరేట్ చేయడానికి. సీడ్స్ అన్ని తీసుకొని గుజ్జును సపరేట్ చేశాక ఇంకో మిక్సీ జార్ తీసుకొని కాల్చి చల్లార్చుకున్న పాలను పోసి మనం ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జునంతా వేసి, నేను స్వీట్ కోసం ఇక్కడ నేను డేట్ సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్ లో మనం షుగర్ కానీ బెల్లం కానీ కూడా యూజ్ చేయొచ్చు. ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకొని గ్లాస్లలో సర్వ్ చేసుకోవడమే. సో నేను టాప్ అప్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని అలాగే కోకో పౌడర్ ని వేసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సీజన్ అయిపోయేలోకి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.